హాయ్ అండి, నా పేరు రిషి కుమార్. నేను ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఒక మనీ ఫుడ్ సైకాలజీ అనే నాగరాజ్ గారు ఒక స్టార్ట్ చేశారని చెప్పి నా ఫ్రెండ్ నాకు చెప్తుంటూ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. బట్ యాక్చువల్గా ఆయన చెప్పినప్పుడు అయితే నా నిజ జీవితంలో ఇదే జరిగింది అని ఒక ఇంపాక్ట్ నాకు అనిపించింది. నాగరాజ్ గారి సెషన్ వల్ల నాకు ఏమైనా కొన్ని లైఫ్లో మంచి ఇంపాక్ట్ తగిలింది. నాకు ఎలా అంటే దీన్ని యూజ్ చేసుకుని దీన్ని ఇలా చేయొచ్చు, లేకపోతే ఈ మనీ ఇష్యూ సార్ట్అవుట్ ఇలా చేసుకోవచ్చు, లేదా సమ్ బిజినెస్ని ఇలా చేసుకోవాల్సిన దాన్ని ఇంకొద్ది ఇంప్లిమెంట్ అంటే ఆయన చెప్పిన చిన్న చిన్న ఫార్ములాస్ మన లైఫ్లో ఉండేవే కానీ మనం ఆలోచించాం దాని గురించి. బట్ అంతలా ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ సెషన్కి రావడం వల్ల. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 3వ శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్మల వారు ధైర్యం గురించి అర్జునుల వారికి బోధిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగిందనమాట. ఆ శ్లోకం ఏంటి అని అంటే, క్లైభ్యం మాస్మ గమఃపార్థ నైతిత్యోపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోక వివరణ ఏ విధంగా ఉంది అని అంటే, ఓ అర్జున, నీకు కలిగిన భయం, బలహీనత నీ స్థాయికి తగదు. నీవు ఒక యోధుడివి. నీవు నీ ధర్మాన్ని మర్చిపోవద్దు. నీకు కలిగినటువంటి మానసిక బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి ధైర్యంగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పడం జరిగిందనమాట. ఈ శ్లోక వివరణ మరింత అర్థవంతంగా మనం మాట్లాడుకోవాలి అని అంటే, యుద్ధానికి ముందు అర్జునుల వారికి ఏ విధంగా అయితే జరిగిందో ఆ సందిగ్ధమే మన జీవితంలో మనకు తెలియకుండానే ఏదో ఒక పరిస్థితిలో అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు కాళ్ళు చేతులు గడగడ వణకటం, శ్వాస మీద ధ్యాస తగ్గటము, గుండె వేగంగా కొట్టుకోవటము, లక్ష్యంపై గురి తప్పటం మనకు జరుగుతూ ఉంటుంది. దీన్నే బక్ ఫీవర్ అని అంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్రేక్షకుల ముందు వెళ్ళి ఏదైనా మాట్లాడాలి అని అంటే కలిగేటువంటి చిన్న జంకు భయం ఏదైతే ఉంటుందో దాని వలన ప్రతి మనిషి తన జీవితంలో భయంతో పాటు నిరాశను కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్యంపై గురి తప్పుతుంది. ఆ విధంగా మన జీవితంలో అర్జునుల వారికి ఏ విధంగా అయితే జరిగిందో మనకు కూడా జరుగుతూ ఉంటుంది. దానిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే శ్రీకృష్ణుల వారు చెప్పినట్లు ధైర్యంగా నిలబడి మనం ధర్మాన్ని విడిచిపెట్టకుండా మన కర్తవ్యాన్ని గనక మనం నిర్వర్తించగలిగితే ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అవుతాము. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతాము అని అంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు గనక సాధన చేయగలిగితే విజయం దానికంతట అదే వస్తూ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఆగస్ట్ 10th నుంచి ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద 5 days క్లాస్ నేను కండక్ట్ చేయబోతున్నాను. మనం తీసుకునేటువంటి ఆహారం మన శరీరంపై, మనస్సుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మన ఆలోచనలు, అలవాట్లు వాటిని ఉపయోగించుకుని జీవితంలో ఏ విధంగా సక్సెస్ సాధించాలి, జీతం మాత్రమే జీవితం కాదు, ఇతర ఆదాయ మార్గాలను ఏ విధంగా సృష్టించుకోవాలి అనేటువంటి విషయాలు ఈ క్లాస్ లో ఉంటాయి. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి.